దేవుని నామమున మీ అందరికీ శుభాది వందనాలు. ఈరోజు మనము చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్చుకుందాము. వివాహం జరిగిన స్త్రీలు, వివాహం జరగబోయే స్త్రీలు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ప్రాముఖ్యంగా క్రైస్తవ స్త్రీలు వివాహ బంధంలో ఎలా జీవించాలి, వివాహం జరగబోయే బిడ్డలు కూడా వారు ఎలా ఉండాలి అన్న విషయాలు నేను బైబిల్లో వ్రాయబడిన విషయాలు కొన్ని మీకు క్లుప్తంగా వివరిస్తాను. ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే చాలా కుటుంబాలు ఎంతో ఆందోళనగా ఉంటున్నాయి. చాలా చిన్న చిన్న విషయాలకే వారి కుటుంబాల నుండి వారు దూరమైపోతున్నారు. చాలామంది స్త్రీలు కుటుంబంలో జరిగే కలహాల వల్ల విసిగిపోతున్నారు. ఇక నేను వీరితో జీవించలేను, ఇక వీరితో నేను దూరం అవ్వాలి అని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే మీ అందరితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మీరు ఎన్నో రోజుల నుండి నా భర్త కోసం నేను ప్రార్థిస్తున్నాను, నా భర్త మారాలని నేను ప్రార్థిస్తున్నాను, అయినా నా జీవితం మారతలేదు అని మీరు బాధపడుతున్నారేమో. అయితే దేవుడు ఈరోజు నీతో ఏం మాట్లాడుతున్నారో శ్రద్ధగా వినండి. హల్లెలూయా. మనకి అందరికీ సాదృశ్యంగా తీసుకోవాల్సిన ఒక స్త్రీ ఉన్నారు. బైబిల్లో చూసుకున్నట్లయితే ఆమె ఎంతో ఔన్నత్యం కలిగిన స్త్రీగా మనకు కనిపిస్తుంది. ఈమె యొక్క జీవితాన్ని చూసి మనము ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఈమె జీవిత చరిత్రలో చూసుకునే ముందు ఈమె జీవితంలో మొత్తము 3 వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా మనము అబిగయీల్ గురించి తెలుసుకుందాము. ఈమె యొక్క పేరు హెబ్రీ భాషా పదమై ఉంది. అబ్ అంటే తండ్రి, గయీల్ అంటే సంతోషించడానికి, నా తండ్రి సంతోషించడానికి అని అర్థము. ఈమె పేరులోనే సంతోషానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. మరీ ప్రాముఖ్యంగా బైబిల్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈమె ఒక హెబ్రీ స్త్రీగా మనకు కనిపిస్తూ ఉంది. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల కంటే ఎంతో జ్ఞానవంతురాలుగా, చురుకైన వారుగా మనకు బైబిల్లో కనిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈమె ఎంత గుణమతి అంటే, ఈమెలో ఎంత మంచి లక్షణాలు ఉన్నాయో, ఈమెకు దొరికిన భర్తలో అంత చెడు లక్షణాలు కలిగి ఉన్నాడు. మొదటిగా చూసుకున్నట్లయితే సమూయేలు గ్రంథము 1 సమూయేలు 25:3 చూసుకున్నట్లయితే ఈ యొక్క స్త్రీ సుబుద్ధి గలదై రూపవతి అయి ఉన్నదని బైబుల్ చెప్తుంది. అలాగే చూసుకున్నట్లయితే ఈమె యొక్క భర్త నాబాలు. నాబాలు అంటే అర్థము మూర్ఖుడు, మోటువాడు, అనుచిత ప్రవర్తన, వైఫల్యం కలవాడని ఆయన యొక్క పేరుకు అర్థము. అలాగే ఈయన బెలయాలి పుత్రుడుగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఈయన సాతానుతో సాంగత్యం కలవాడు. ఈయన ఎంత మూర్ఖుడంటే, ఈయనంత మూర్ఖుడు ఇక బైబిల్లో ఎవ్వరి గురించి కూడా చెప్పబడలేదు. బైబిల్ మొత్తంలో ఒక మూర్ఖమైన వ్యక్తి, చెడు గుణాలు కలిగిన వ్యక్తి ఉన్నాడు అంటే అతను ఇతనే. ఇంతకు మించిన చెడు వ్యక్తి లేడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అయితే కర్మేలులో ఈయన ఒక పెద్ద ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, భాగ్యవంతుడుగా ఈయన పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తిగా ఆయన ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనము 3వ వ్యక్తిని చూసుకుందాము. ఆయన దావీదు. దావీదు అంటే అర్థము ప్రియమైన వాడు, అంతేకాదు ప్రముఖమైన వాడు, గొప్పవాడు, రాజుగా కూడా ఉన్నాడు. హల్లెలూయా. అయితే అప్పటికే దావీదు గొల్యాతును చంపి తిరిగి వస్తుండగా సౌలు పగబట్టి దావీదును చంపడానికి తిరుగుతూ ఉంటాడు. ఆ సమయంలో దావీదు సౌలుకి కనపడకుండా కొండ గుహల్లో దాక్కుంటూ ఆయన వెళ్తూ ఉంటాడు. అయితే సౌలును చంపకూడదని దావీదు నిర్ణయించుకుంటాడు. దేవుడు అభిషేకించిన వాడిని ముట్టకూడని దావీదుకు తెలుసు కాబట్టి దావీదు సౌలుని ముట్టకుండా ఆయనే దాక్కుంటూ కర్మేలు అను ప్రదేశంనకు వెళ్తాడు. వాళ్ళ యొక్క గొర్రెలను కాయు మందలు అక్కడికి వస్తాయి. ఆ సమయంలో దావీదు ఆయన యొక్క సేవకులు అందరూ నాబాలు యొక్క
గొర్రెలను కాపాడుతూ ఉంటారు. ఎందుకంటే దావీదుకి గొర్రె కాపరుల యొక్క శ్రమలు, వేదనలు ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి దావీదు వారికి సహాయం చేస్తూ ఉంటాడు. అలా నాబాలు యొక్క గొర్రెలకి రాత్రి పగలు ఎలాంటి శ్రమ కలగకుండా దావీదు సహాయం చేస్తాడు. ఇదే అధ్యాయంలో 4వ వచనంలో చూసుకున్నట్లయితే, నాబాలు గొర్రెబొచ్చు కత్తెర వేయుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారితో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మేలునకు నాబాలు నొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతుడితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమును గాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పమనెను. నీ యొద్ద గొర్రెబొచ్చు కత్తిరించు వారున్నారు సంగతి నాకు వినబడెను. నీ గొర్రె కాపరులను మా దగ్గర నుండగా మేము వారికి కీడు చెయ్యలేదు. వారు కర్మేల్లో నున్నంత కాలము వారేది పోగొట్టుకోలేదని చెప్పి ఆ భాగ్యవంతుని దగ్గరికి వెళ్ళమని దావీదు వారిని పంపిస్తాడు. దావీదు పంపించినప్పుడు వారు నాబాలు దగ్గరికి వెళ్ళి వారిని కుశల ప్రశ్నలు అడుగుతారు. అడిగిన తర్వాత మీకు ఏది ఇష్టమో అలాగే దాసులకు మరియు నీ కుమారుడైన దావీదుకు తినడానికి ఏదైనా ఆహారము దయచేయమని నాబాలును అడిగినప్పుడు నాబాలు దావీదు యొక్క దాసులను అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అదే 10వ వచనంలో చూసుకున్నట్లయితే, నాబాలు దావీదు ఎవడు, యెష్షయి కుమారుడెవడు, తమ యజమానులను విడిచిపెట్టి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. దావీదు యొక్క దాసులను అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ జరిగిన సంగతులు అన్నీ దావీదుకు వివరిస్తారు. దావీదుకి చాలా కోపం వస్తుంది. దేవుడికి ఎంతో ఇష్టడైన దావీదు దేవుడి యొక్క సహాయం తీసుకున్న తర్వాత కానీ ముందుకెళ్ళని దావీదు వెంటనే తాను నాబాలు చేసిన అవమానానికి దావీదు వెంటనే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అతను ఒక క్షణం కూడా ఏం ఆలోచించకుండా నాబాలును చంపడానికి 400 సైన్యాన్ని పోగు చేసుకొని బయలుదేరుతాడు. ఇక నాబాలు ఇంట్లో తెల్లవారేసరికి ఒక మగ పిల్లవాడిని కూడా ఉండనివ్వనని దావీదు ప్రమాణం చేసి నాబాలు మీదికి యుద్ధానికి బయలుదేరుతాడు. ఇక ఇప్పుడు మనము అబిగెయిలు యొక్క ఆలోచన తత్వాన్ని, ఆమె యొక్క తెలివి యొక్క గుణాలను మనము ఇక్కడ చూడవచ్చు. ఇక ఈ విషయాలన్నీ తెలిసిన పనివాడొకడు అబిగెయిల్ దగ్గరికి వచ్చి జరిగిన విషయాలన్నీ తనకి చెప్పి, అమ్మ, దావీదు మన యజమానుని దగ్గరికి కుశల ప్రశ్నలు అడిగి వారి పట్ల ఇలా చెయ్యమని పంపించినప్పుడు దావీదు వారిని అవమానించాడు అన్న విషయాలన్నీ అబిగెయిలుకు ఆ పనివాడు వివరిస్తాడు. అప్పుడు అబిగెయిలు ఆమె అనుకుంటుంది, నా భర్త ఇంత మూర్ఖుడు, ఆయన పేరులోనే ఆయన యొక్క మూర్ఖత్వం ఉంది అని ఆమె అప్పుడు చాలా చురుగ్గా ఆలోచిస్తుంది. ఆమె బహు జాగ్రత్తగా ఆలోచించి అప్పుడు ఆ ఒక సమస్యను తన భర్త ప్రాణాలను కాపాడుకోవాలి, ఆ సమస్య నుండి తన భర్తకి ఎలాంటి అపాయం కలగకూడదని తాము ఎంతో చురుగ్గా ఆలోచించిన స్త్రీగా మనకు కనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. మనము ఆ విషయాలను 18వ వచనంలో మనకు క్లుప్తంగా వ్రాయబడి ఉంది. దావీదు కొరకు, వారి యొక్క సేవకుల కొరకు ఆమె కొన్ని వంట పదార్థాలన్నీ సమకూర్చి తన యొక్క పని వాళ్ళతో ముందుగా వాళ్ళని పంపిస్తుంది. ఇక ఆమె గార్దబవు మీద ఎక్కి పర్వతపు లోయలోనికి అబిగెయిలు దావీదును కనుకొని గార్దబవం నుండి దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పాదములను పట్టుకొని ఆమె మాట్లాడుతుంది, నా ఏలినవాడా, ఈ దోషములు నాదని ఎంచుము, నీ దాసురాలైన నన్ను మాటలాడనిమ్ము. ఆమె ఎంతో మృదువుగా మాట్లాడి దావీదు యొక్క కోపమును చల్లార్చినట్లు మనకు ఇక్కడ లేఖనాలు చెప్తున్నాయి. హల్లెలూయా. తన భర్త చేసిన మూర్ఖపు పనికి ఆమె ఎంతో తెలివిగా ఆలోచించి తన భర్త ప్రాణములు పోకుండా దావీదు యొక్క పాదాలకు సాష్టాంగపడి నమస్కారం చేసి ఆమె బతిమిలాడుకున్నట్టుగా మనకి ఇక్కడ లేఖనాలు చెప్తున్నాయి. ఆమె యొక్క దయగల మాటలు మాట్లాడినట్టు కనిపిస్తుంది. 27వ వచనంలో చూసుకున్నట్లయితే, అయితే నేను నా ఏలినవాడవగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించు.
నీ దాసురాలైన తప్పు క్షమించు, నా భర్త చేసిన తప్పు నా తప్పని ఎంచి ఆ తప్పును దయతో నన్ను క్షమించు అని తన భర్త పట్ల ఆమె వేడుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. హల్లెలూయా. ఇక దావీదు గారికి ఆమె పట్ల ఎంతో దయ కలుగుతుంది. దావీదు అక్కడ మాట్లాడుతున్నాడు 32వ వచనంలో. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. ఈ దినమున ప్రాణమును తీయకుండా ఉండుటకై ఆపినందుకై నీకు ఆశీర్వాదం నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక అని దావీదు మాట్లాడినట్టు మనకు కనిపిస్తుంది. ఆమె అంత పెద్ద రాజు అని కూడా ఆమె భయపడకుండా ధైర్యం కలిగి ఆమె ముందుకు సాగి దావీదు గారిని ఎదుర్కొని ఆయనకు సాష్టాంగపడి ఆయనను కోపం చల్లార్చిన సుబుద్ధి గల స్త్రీగా మనకు కనిపిస్తుంది. అయితే దావీదు నాబాలుకు ఎంతో ఉపకారం చేసి ఉన్నాడు. కానీ నాబాలు మాత్రం దావీదు పట్ల ఎంతో క్రూరంగా ప్రవర్తించాడు. అంత క్రూరమైన నిష్ఠూరమైన మనిషి నాబాలు అయి ఉంటున్నాడు. ఇక దావీదు 35వ వచనంలో చూసుకున్నట్లయితే, నీ మాటలు నేను ఆలకించి నీ మనవి నేను అంగీకరించి తిని ఇక సమాధానముగా ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. అబిగెయిలు ఇక ఇంటికి వచ్చేసరికి నాబాలు తను ఎంతో సంతోషిస్తూ ఉల్లసించుతూ ఆయన ఎంతో విందులో సంతోషించి ఆ రాత్రి ఆయన నిద్రిస్తూ ఉంటాడు. ఆమె ఉదయం లేవగానే అబిగెయిలు జరిగిన సంగతులన్నీ నాబాలుకు చెప్పినప్పుడు నాబాలు యొక్క గుండె అదిరిపోతుంది, భయముతో వణికిపోతాడు. ఇక కొన్ని దినముల తర్వాత దేవుడు నాబాల్ని మొత్తినట్టుగా, నాబాలు మరణించినట్టుగా మనకు లేఖనాలు చెప్తున్నాయి. హల్లెలూయా. అంత సుబుద్ధి కలిగిన స్త్రీ దొరకడం నాబాలు యొక్క అదృష్టం అని చెప్పవచ్చు. కానీ అంత మంచి స్త్రీకి నాబాలు లాంటి భర్త దొరకడం అంటే, ఒకవేళ నాబాలు కాకుండా ఇంకా వేరే అతని గిట్లా ఆమెకు భర్తగా దొరికి ఉంటే నాబాలు కన్నా అంత క్రూరుడైతే దొరికిండడు కావచ్చు. అంత ఒక క్రూర వ్యక్తి అయి ఉన్నాడు. అలాంటి క్రూరుడికి దేవుడు అబిగెయిల్ లాంటి ఒక గుణవతి అయిన స్త్రీని ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత నాబాలు చనిపోయిన తర్వాత దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యాన్ని చేసి ఉన్నాడు. 39వ వచనంలో చూసుకున్నట్లయితే, తరువాత దావీదు అబిగెయిల్ను పెళ్లి చేసుకోవాలని ఆమెతో మాట్లాడడానికి తగిన వారిని పంపెను. దావీదు గారు తనని పెళ్లి చేసుకోవాలని కొంతమందిని అబిగెయిల్ దగ్గరికి పంపిస్తాడు. ఆ విషయం తెలిసినప్పుడు కూడా నేను ఒక రాణిని కాబోతున్నానని ఆమె ఎప్పుడు ఆమె యొక్క తలపొగరును ఎప్పుడూ చూపించదు. ఆమె ఎప్పుడు తగ్గింపు తత్వాన్ని మాత్రమే, ఆమె దయగల మాటలు మాత్రమే చూపిస్తుంది. ఆమె రాజు భార్యను అవుతానని తెలిసి కూడా దాసులకి సేవకురాలిగా తగ్గించుకొని వారి వెంట దావీదు దగ్గరికి ప్రయాణమై వెళ్తుంది. ఆమెలో ధైర్యం, నమ్మకత్వం, అహంకారం లేని గుణం, తగ్గింపు తత్వాన్ని ఆమె మనకు చూపిస్తుంది. హల్లెలూయా. పట్టపురాణిగా దావీదు భార్యగా తన జీవితాన్ని మలుచుకుంటుంది. అబిగెయిలు ముందు మూర్ఖుడైన వంటి భర్తతో కూడా ఆమె యొక్క స్వభావాన్ని అలానే చూపించి ఉంది. ఓర్పుతో తన కుటుంబాన్ని కాపాడుకుంది. తన భర్త ప్రాణాలని కాపాడడానికి ఆమె ఎంతో చురుగ్గా పనిచేసింది. తర్వాత తన గుణగణాలకి తగిన భర్తని తాను పొందుకుంది. దావీదు భార్యగా పట్టపురాణిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఆమె జీవితాన్ని ఎంతో గొప్పగా దేవుడు చేశాడు. అప్పటికి కూడా ఆమె యొక్క తగ్గింపుతనము, ఆమె యొక్క నమ్మకమైన జీవితము ఆమె అలాగే కొనసాగింది. మనము అబిగెయిల్ యొక్క జీవితం ద్వారా ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. నీ జీవితంలో నువ్వు ఓడిపోతున్నావేమో, నీ భర్త ద్వారా నువ్వు కృంగిపోతున్నావేమో, ఇక నేను ఈ జీవితాన్ని జీవించలేనని ఓడిపోయావేమో, అయినా భయపడకు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడు. ఎంత మూర్ఖులైనా, ఎంతటి క్రూరులైనా మార్చగల దేవుడి శక్తి మనలో ఉంది. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు అబిగెయిల్ యొక్క జీవితంతో నీతో మాట్లాడి ఉన్నాడు. అంటే నిన్ను నువ్వు పరీక్షించుకో, ఎక్కడ నా జీవితాన్ని నేను సరిచేసుకోవాలని. అప్పుడు దేవుడు నీ జీవితాన్ని గొప్ప స్థితిలో నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. మన లక్షణాలు, మన ప్రవర్తన, మనం ప్రవర్తించే తీరుతో అలాగే మన కుటుంబాన్ని మనము కాపాడుకుంటాము.
మన యొక్క ప్రవర్తనే మన కుటుంబానికి ఒక ఆశీర్వాదం. మన మంచి నడవడిక, మన యొక్క మంచి ఆలోచనలు, మన యొక్క మంచి తత్వం మన కుటుంబాన్ని నిలబెడుతుంది, దేవుని ముందు సాక్షిగా నిలబెడుతుంది. అంతేకాని లోకస్తుల్లాగా మనం ఎప్పుడూ జీవించద్దు. క్రైస్తవులమైన మనకు బైబిల్లో ఉన్న వాక్యాలను బట్టి మనము చాలా విషయాలు నేర్చుకుంటూ ఓర్పుతో నేర్పుతో మన కుటుంబాలని మనము కట్టుకునే స్త్రీలుగా మనం ఉండాలి. హల్లెలూయా. భర్త చనిపోయిన తర్వాత కూడా ఆమె బాధపడుతూ ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఆమె ఒంటరిగా ఉండడాన్ని చూసిన దేవుడు, ఆమె లక్షణాలు, ఆమె తగ్గింపు తత్వాన్ని చూసిన దేవుడు ఆమెకు తోడును ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఈరోజు ఒంటరిగా ఉన్నావేమో, దేవుడు నీకొక గొప్ప తోడునివ్వబోతున్నాడని నిరీక్షణ కలిగి ఆయన యందు భక్తిగా భయముతో జీవించి ఆయన యందు మోకరించి విజ్ఞాపన ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. అబిగేల్ జీవితం ద్వారా మనందరము ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని నేను నమ్ముచున్నాను. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.